అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చెబుతారో చూద్దామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేస్తున్నారు? ఇప్పుడు పెరుగు పచ్చడి కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. కొబ్బరి పెరుగు పచ్చడి అండి. కొబ్బరి పెరుగు పచ్చడి. అవునండి. ఈ ఎండాకాలంలో అందరూ పెరుగు పచ్చడి చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. చాలా మందికి ఇష్టం కూడా పెరుగు పచ్చడి అంటే. అవునండి. సో డిఫరెంట్ వెరైటీస్ ఎలా చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు కొబ్బరితో చూపిస్తున్నాను. ఓకే రాజుగారు, కొబ్బరి పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పచ్చి కొబ్బరి తురిమేసి పెట్టేసుకోవాలి. ఓకే. తర్వాత ఏంటంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఫైన్ గా మనకు తయారవుతుందండి. ఓకే. సో కొంచెం లేతది ఉంటే ఇంకొంచెం చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది మనకు చాలా బాగుంది అవునా? లేత కొబ్బరి అంటే. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. పచ్చిమిర్చి, సో కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా ఆవాలండి. సో ఈ ఆవా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే. కొద్దిగా జీలకర్ర, ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. ఓకే. సో ఇలా పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి మనం. ఓకే. ఓకేనండి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని పెరుగు, సో ఇది బాగా ఇలా కొట్టేసుకోవాలి. సో ఇది తాజా పెరుగు అయితే మనకు బాగుంటుంది. కొన్ని రకాల వంటలు చెప్తుంటాం కదా పులుపు ఉండాలి, సో ఇది ఫ్రెష్ గా మనం తోడేసుకున్నది అయితే బాగుంటుంది. అవునా? ఓకే. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఓకే. సో పచ్చిగానే ఉంటుంది అనమాట అయితే. పచ్చిగానే ఉంటుందండి. ఓకే. బట్ చాలా కమ్మగా ఉంటుంది. అంటే కొంచెం లైట్ గా మనం ఆవాలు కూడా వేస్తాం కదా, ఆవా ఘాట్ అనేది కూడా కొంచెం లైట్ గా దీంట్లో తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు అంటే డిఫరెంట్ గా మనం ఆ పెరుగు చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కొబ్బరి కాంబినేషన్ లో చేసుకొని ఒకసారి ట్రై చేస్తే సో మళ్ళీ కావాలంటారు. ఓకే. సో బాగా కలిసే విధంగా సరిపడా ఉప్పు, సో ఉప్పు అంతా కూడా బాగా కరిగిపోయే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కాసేపు కావాల్స్తే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. చల్లగా అయితే మనకు బాగుంటుంది. ఓకే. ఇది కాసేపు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం దానికి పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో పోపు కూడా వచ్చేసి నేను కొంచెం నేతితో పెడుతున్నానండి. నెయ్యి తీసుకున్నాం, ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే. సో చాలా మంది ఏంటంటే పోపులో ఆ ఎండుమిరపకాయలు వేసేసి అలా కలర్ అలా మారకుండానే తీసేస్తూ ఉంటారు. అవును. సో కొంచెం ఎక్కువ వేగితే ఏంటంటే మనం ఆ డిష్తో పాటు వాటిని కూడా నంచుకు తిన్నా సో మంచి టేస్ట్ వస్తుంది. ఒకటి కొంచెం డార్క్ కలర్లోకి వస్తే ఆ డిష్కి కొంచెం అడిషనల్ టేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో పోపు దినుసులు, కొద్దిగా మెంతులు వేస్తున్నాను. మెంతులా? ఎస్. సో ఆ పోపు అంటే పప్పుల పోపు వేసుకున్నాం కదా, సో అవి కొంచెం దూరంగా వేస్తే మనకు మధ్యలో తగులుతూ కూడా బాగుంటుంది కమ్మకమ్మగా. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి
మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమంలో అండి. ఓకే, అందులో వేసేసుకుంటాం. ఎస్. ఓకే, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, మరోసారి మొత్తంగా అంతా కలిపేసుకోవాలండి. కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ. సో ఇది అంటే ఏదన్నా డిష్లో అంటే మనం రోటీతో తీసుకోవచ్చు, లేకపోతే పరోటాలు చేసుకున్నప్పుడు అవును. ఇది అలా సైడ్లో పెట్టేసుకుంటే కొంచెం ఆ కొబ్బరి, దాంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసాం కదా. అవును, సూపర్గా సూపర్ గా ఉంటుంది. అవును, పెరుగుతో మామూలుగా తింటుంటారు కదా పరాటా లాంటివి. అవునండి, ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. గుంట కట్టిస్తారా? కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎస్, చూస్తున్నారు కదండి, కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. కొబ్బరి పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఆవాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని పెరుగు పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ. కొబ్బరి పెరుగు పచ్చడి తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా? ఓకే, జనరల్గా మామూలుగా ఇట్లలో అప్పుడప్పుడు ఉప్పుడు పిండి అది చేసుకుంటుంటారు, ఉప్మా లాంటివి అలా చేసుకున్నా, లేకుంటే పొంగలి. సో వాటికి కూడా తీసుకున్నా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు కొంచెం ఆవ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆవ ఫ్లేవర్ అనేసి ఏంటది అనుకుంటున్నా నేను. మనం అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాం కదా. అవునా, అది ఆ చిన్న చిన్న చేంజింగ్స్ తో వేసి అంతే కదా, భలే తెలుస్తుంది. ఆవ ఘాట్ ఎక్కువగా ఉంటుంది, అది చూసి వేసుకోవాలి. అందుకే చెప్పాను కొంచెం అన్నట్టుగా. చాలా బాగుంది. మనకు నచ్చిన వాటితో కాంబినేషన్ లో తీసుకుంటే ఇలా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో పెరుగు పచ్చడి బాగుంది. కొబ్బరి పెరుగు పచ్చడి సూపర్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కూరగాయలు క్లీన్ చేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా ఉప్పు పసుపు కలిపిన నీళ్ళని వాడమని చెప్తూ ఉంటాం కదా. ఒకవేళ ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా ఆ ముక్కలు క్లీన్ చేసుకోవడానికి పురుగులు కానీ పెస్టిసైడ్స్ ఆనవాళ్ళు ఏవైనా ఉన్నా కానీ పోవడానికి పసుపు కలిపిన నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కూరగాయల్ని కాసేపు పసుపు కలిపిన నీళ్ళలో నానబెట్టుకుని ఆ తర్వాత వాడుకోవడం మంచిది. నెక్స్ట్ సెగ్మెంట్, మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ అయితే రెడీగా ఉన్నారండి. మరి ఏ వంట చేయబోతున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కున్నావా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రజిత. రజిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? ఓకే, వంటలు బాగా చేస్తారా? యా, కొంచెం కొంచెం ట్రై చేద్దాం. మీరే చేస్తున్నారా ఇంట్లో వంట? నేనే చేస్తాను, బట్ కొన్ని వెరైటీలు అయితే ట్రై చేస్తుంటాను. మీ ఆయన చేస్తుంటారు కొన్ని? లేదండి, నేనే ట్రై చేస్తాను. తన టేస్ట్ చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు ఏం వంట చేయబోతున్నారు? కరివేపాకు గారెలు. కరివేపాకుతో గారెలా? యా, గారెల్లో కరివేపాకు వేస్తారు అనమాట. కొద్దిగా ఇస్తారు. నేను మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకుతో ట్రై చేస్తాను. ఓకే, కరివేపాకు ఎందుకంటే హెవీగా తింటే మంచిది హెల్త్ కి, అండ్ కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి కదా, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అందుకని మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఓకే అండి. కరివేపాకు గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ జార్ తీసుకుందామండి. ఓకే, సో డీప్ ఫ్రై కదా, నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఫస్ట్ జార్ తీసుకోవాలండి. దీంట్లో 1 కప్ ఆఫ్ కరివేపాకు. ఓకే, సో కరివేపాకు మీరు ఇప్పుడు పేస్ట్ చేస్తారన్నమాట. పేస్ట్ చేద్దామండి దీన్ని. ఓకే, పచ్చిమిర్చి సరిపడంత అండి.
రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. ఓకే, ఇందులో ఐడిన్ తక్కువగా ఉంటుందని. అవునా? ఓకే, గుడ్. అందరూ కూడా హెల్త్ దృష్టిలో పెట్టుకొని వంటలు చేస్తున్నారు. చూద్దామండి, అయిందేమో. చూద్దాం. ఓకే అండి, ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఓకే, నానబెట్టిన శనగపప్పు. దీన్ని ఇప్పుడు కచ్చాపెక్కగా మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, సో మొత్తం సాఫ్ట్ గా పేస్ట్ ఉండకూడదు. ఉందండి, కొంచెం కచ్చాపెక్కగా పట్టుకో. సరిపోతుందా? చూద్దాం. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. కచ్చాపెక్కగా మనము గారెలు వేసుకోవడానికి థిక్నెస్ గా ఉంటుంది. ఓకే, సో నానబెట్టారు కాబట్టి అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. అవునండి, శనగపప్పులో, అందుకనే మీరు వాటర్ ఏమి యాడ్ చేయలేదు. కావాల్సి వస్తే యాడ్ చేస్తారా? అవసరం లేదా? అవసరం లేదండి, పచ్చిగానే ఉంటుంది కదా అందులో. కచ్చపెక్కగా ఉంటాయి కొంచెం వాటర్. మనం ఫస్ట్ ఉల్లిపాయలు కచ్చపెక్క దంచుకున్నా పర్లేదు, ఇందులోనే వేసుకున్నా పర్లేదు. ముందుగా కచ్చపెక్కగా దంచుకున్న వెల్లుల్లి అండి. మనకు కావాలంటే వెల్లుల్లి కూడా కరివేపాకుతో గ్రైండ్ చేసేసుకోవచ్చు. కొన్ని ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా వేయించిన నువ్వులా. అవునండి. కొద్దిగా కారపొడి. ఓకే, పచ్చిమిరపకాయలు మీరు వేసారు కాబట్టి లైట్ గా కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా కరివేపాకు ఇలా మనం కట్ చేసి పెట్టుకుంటే కొంచెం కరివేపాకు గారెలా. ఓకే, కరివేపాకు మనం మొత్తం పేస్ట్ చేసాం కాబట్టి ఇందులో కరివేపాకు అనిపిస్తుంది ఇలా వేస్తే. అందుకని కొద్దిగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది, బాగుంటుందండి. ఇది బియ్యం పిండి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అండి. ఓకే, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఓకే, బైండింగ్ కూడా హెల్ప్ అవుతుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా కూడా వస్తుంది. సో బాగా కలిపేసేలా. అంతే అండి. ఈ రెసిపీ మీరు ఎక్కడైనా చూసారా, ఓన్ గా చేస్తున్నారా? యాక్చువల్లీ చూసాను, ఇంకా ఇది కొత్తగా నేను ట్రై చేశాను. పెసర్లతో చూసాను, ఇంకా వెరైటీగా ఉంటుంది, ఇలా చేద్దాంలే అని శనగపప్పు చేశారు. పెసరపప్పుతో ట్రై చేస్తాను. కరివేపాకు కాంబినేషన్. ఇంకా టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలని వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను. ఒకటే మోడల్ లాగా కాకుండా డిఫరెంట్ గా ప్రాసెస్. ఓకే, మొత్తం కలిపేసుకోవాలండి, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలుగా. కొంచెం కరివేపాకు వాసన వస్తుంది పచ్చిగా, వేయించేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గారెలాగా ఒత్తుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని. ఓకే, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇక్కడ. నీళ్ళు అస్సలు పోయలేదు. లేదండి, బాగా సరిపోయింది. అవసరం పడదండి, నానబెట్టాం కాబట్టి శనగపప్పు అండ్ ఉల్లిపాయలు కూడా వేసాం కదా. ఉల్లిపాయలు పచ్చిగా ఉంది, అంతే, ఏం పట్టదండి, అసలు వాటర్ యూస్ అవసరం లేదు. ఓకే, కొద్దిగా ఇలా కొంచెం వేసుకొని చూస్తే ఆయిల్ కాగిందా లేదా తెలుస్తుందండి. కాగింది, కొంచెం కాగితే పెట్టు. ఇలా అన్ని చిన్న సైజులో, షేప్ లో, ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు. బట్ ఇలా ఉంటే ఎవరు తింటారు దాన్ని బట్టి. పెద్దలు తింటే ఎలాగైనా చేసుకోవచ్చు, పిల్లలు తింటే వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగే బాగుంటుంది. బాగుంది ఐడియా, చక్కగా కరివేపాకు ఇందులో కలిపేశారు మొత్తానికి. ఒకసారి ట్రై చేశానండి ఇంట్లో, సో పిల్లలు ఇష్టంగా తిన్నారు అండ్ హెల్దీ కూడా అన్నట్టుగా నేను ప్రేక్షకులకు కూడా చూపెడదామని కొత్తగా ట్రై చేశాను. వెంటనే వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది. అండ్ మామూలుగా కూరలో వేసుకుంటే అలా తీసేస్తూ ఉంటాం మనం పక్కకి. ఇలా అయితే మొత్తం ఆకు తినలేం కదా, సో ఇలా అయితే చక్కగా అన్ని కలిసిపోతున్నాయి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అంటున్నారు కదా. అదే, అలాగే మనకి కరివేపాకు వచ్చేస్తుంది బాడీకి. మా అత్తయ్య గారు తెలుగు రుచి బాగా చూస్తారు, ఒకసారి హాయ్ చెప్పరా? అవునా, ఓకే. సో మీ అత్తగారి పేరేంటి? యాక్చువల్లీ భాగ్యమ్మ అండి. భాగ్యమ్మ. మీరేంటి కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీకు ఎప్పుడైనా వెళ్ళి 4 years అవుతుంది. 4 years అవుతుంది అంటే మీ అత్తగారిని పేరు పెట్టి పిలవరు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం పేరని. భాగ్యమ్మేనా? భాగ్యమ్మ. ఓకే, భాగ్యమ్మ గారికి హలో అండి, నమస్తే, మీ కోడలు గారు చెప్పమన్నారు హాయ్ అని. ఓకేనా? థ్యాంక్ యూ. అది ఒకసారి ఇట్లా సైడ్ అలా తిప్పేసుకోండి. మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి
స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. రెడీ అయిపోయాయి కదా, కాయండి చూడండి. బాగా వేగిపోయాయి. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసి సో దేంతో తింటే బాగుంటుంది గారెలు? సాస్తో తింటే బాగుంటుంది. ఇంకా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ ఏదైనా అవైలబుల్గా ఉంటాయి. సాస్ అయితే మనకు అందుబాటులోనే ఉంటుంది కదా, అవును, ఎప్పుడు ఉంటుంది ఇంట్లోనే, ఈజీగా తినచ్చు. చూడండి, కొంచెం టేస్ట్గా చూసి చెప్పండి. ఓకే, మేమందరం కలిసి టేస్ట్ చూద్దాం. ఓకే అండి. కరివేపాకు గారెలు రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దాం. కరివేపాకు గారెలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేయించిన నువ్వులు, కారం, కరివేపాకు, బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో గారెల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు గారెలు రెడీ. కరివేపాకు గారెలు తయారు చేసే విధానం చూసాం కదా, రాజు గారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, తను చెప్పినట్టుగా కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కలర్ కూడా బాగా వచ్చింది, కొంచెం గ్రీన్ కలర్గా చాలా బాగుందండి. పై లేయర్ కొంచెం క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఆకుకూరలతో ట్రై చేసుకుంటే బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కరివేపాకు గారెలు నిజంగా చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 4-5 తులసాకులు నమిలి ఆ రసాన్ని మింగడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి రాకుండా ఉంటాయి. రచిత గారు ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? గార్లిక్ పొటాటో బాల్స్. గార్లిక్ పొటాటో బాల్స్. స్నాక్ ఐటమ్ ఇది? అవునండి, ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది. చిల్డ్రన్స్ కూడా బాల్స్ చూడగానే కొంచెం అట్రాక్ట్ అయ్యి టేస్ట్ చేస్తారు. అది కూడా పొటాటో అంటే ఇంకా ఎట్లా చాలా ఇష్టపడతారు కదా. అందుకే గార్లిక్ పొటాటో బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గార్లిక్ పొటాటో బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 4, ఉడికించిన బంగాళదుంపలు 2, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బియ్య పిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. రచిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటే అది వేడయ్యే వరకు ఇది మనం రెడీ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ నేను ఉడికించిన పొటాటోని మనం ఫస్ట్ తురుముకోవాలండి. అలాగే, ఉడికించారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నాను, ఈజీగా అయిపోతుందని. సో వంట చేయడం అంటే ఇష్టమేనా మీకు, లేదంటే ఏదో లేదండి చాలా బాధ్యత కాబట్టి చేస్తారా? లేదండి, చాలా ఇష్టం. మా వారు ఏదైనా వెరైటీ ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉంది అని, ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అవునా? లేకపోయినా కానీ ఇంకా కొంచెం బాగా రావాల్సింది చేస్తారు, ఎందుకంటే మీరు వంటలు చేసి పెట్టాలి కదా. ఎంకరేజ్మెంట్ చేస్తారు బాగానే. అంటే హెల్ప్ చేస్తారా ఏమైనా? కొద్దిగా కూడా ఏం రాదు, బట్ కొద్దిగా ట్రై చేస్తారు. ఓకే, సో ఈ వంట మీరు ఎక్కడ చూసారు? నేను ఓన్గా ట్రై చేశానండి. ఓన్గా ట్రై చేశారు ఇది? ఓకే, యాక్చువల్లీ ఎంకరేజ్మెంట్ తో ఇలా ఓన్ గా ట్రై చేశారు. తెలుగు రుచులను కూడా ఫాలో అవుతున్నా? ఓకే, తెలుగు రుచిలో చూసి ఈజీగా సింపుల్ గా త్వరగా చేసుకునే ఐటమ్స్ కూడా చూపిస్తారు కదా. అవును, సో అందుకని అది చూసి కొత్తగా రెడీ చేద్దామని ప్రిపేర్ చేశాను. నాకు నచ్చింది, టేస్ట్ బాగుంది. సో ఇక్కడ కూడా ఒకసారి చూపిద్దామని. అవునా? ఓకే, ఓకే అండి, అయిపోయింది. ఓకే, ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలండి. సరే, అయితే ఆయిల్ ఇటు జరిపేస్తారా మీరు? ఓకే, నేను వెలిగిస్తాను ఇది. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కచ్చాపెక్క దంచుకున్న వెల్లుల్లి. ఓకే, కాసేపు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది అండ్ ఐటమ్స్ కూడా ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండి.
చిల్లీ ఫ్లేక్స్. ఓకే కొద్దిగా వాటర్ పోయండి. ఓకే ఇప్పుడు ఇది బాయిల్ అవుతుందండి, ఉడుకుతుంది కదా, అప్పుడు మనము బియ్య పిండి వేసుకోవాలి. ఓకే మరుగుతున్నప్పుడు వేయాలా బియ్యం పిండి? ఓకే మరుగుతున్నప్పుడు దాని స్మెల్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. బాగుంటుందండి. ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? ఉప్పు లాంటివి కొద్దిగా వేసుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు, మనం పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే ఇది బాగా మరగనివ్వాలి కదా? అవునండి. ఓకే ఉప్పు అయితే కరిగిపోయింది ఇందులో. ఇది మూత పెడతాం త్వరగా మరుగుతుంది. సరే ఓకే అండి, అది మరిగేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు కానీ రసం కానీ లేకపోతే పులిహోర ఇలాంటి వాటికి తాలింపు వేసేటప్పుడు మనం ఇంగువ వాడుతూ ఉంటాం. ఇంగువ వాడడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. మరి ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసి ఉంచుకున్నట్లయితే ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మంచి చిట్కా చూసాం కదా రచిత గారు. మరిగిందేమో మరిగిందండి. ఓకే ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం బియ్య పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సరిపోతుంది. కలుపుకోండి. ఇది మనం బౌల్లోకి తీసుకోవాలండి. ఇది బౌల్లోకి తీసుకోవాలా? ఓకే ఇందులోకి బంగాళదుంప దాంట్లోకి. ఓకే బంగాళదుంప ఇందులో వేసేయచ్చుగా? లేదండి, అది మెల్ట్ అయిపోయినట్టుగా. ఓకే ఇందులోకి వేసుకోవాలి, మన బాల్స్ రావాలి కదా షేప్. ఇది మనము పొటాటో తురుముకున్న దాంట్లోకి ఇది వేయాలండి. చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, రెడ్డిష్ గా బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును. ఇది మన ప్లేట్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఓకే సో బియ్య పిండి యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే కొద్దిగా చేతిలోకి ఆయిల్ రాసుకోవాలండి, అప్పుడు మనకు అంటుకుపోకుండా బాగా వస్తుంది. ఆయిల్ బాగా వేడెక్కింది. ఓకే అండి, సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ అన్ని చేసుకొని ఒకేసారి వేస్తే బెటరేమో. బెటర్ అదే. సో అన్నీ ఉడికేసాయి, బియ్య పిండి అవన్నీ ఉడికించేసారు, బంగాళదుంప ఆల్రెడీ ఉడికిపోయింది. జస్ట్ వేగాలంతే. అంతే, జస్ట్ డీప్ ఫ్రై రెడీ చేసుకోవాలండి. బాల్స్ అన్నీ ఒకసారి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఇంకొద్దిగా ఇది వేగితే సరిపోతుందండి. ఓకే ఇప్పుడే వేసాం కదా, అవును. కాసేపు అయిన తర్వాత ఇలా కలుపుతాం, అప్పుడే కదపద్దు. సో వేగుతున్నాయి కదా ఇప్పుడు. ఇంకొద్దిగా వేగాలండి, కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కదా. ఓకే రచిత గారు, మీ హాబీస్ ఏంటి? నేను డిఫరెంట్ క్రాప్స్ చేస్తుంటానండి. అవునా? ఓకే పూసలతో అలా ఉలెన్తో అలా వెరైటీగా ఏమైనా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే సో పూసలతో కూడా చేశాను, మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తీసుకొచ్చారా? ఓకే చూపించండి. వావ్ చూడండి, ఇలా పూసలతో నేను వెరైటీగా ట్రై చేశాను. ఇది భలే ఉంది. తులసి కోట. తులసి కోట మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. భలే చేశారు, ఎంత బాగా దీపం చేశారు. పెట్టుకోవడానికి ఇలా ఇక్కడ హోల్ ఇక్కడ షేప్ ఇచ్చాను. ఓకే లోపలికి దీపం పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే ఇక్కడ అది కడపలాగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో గడపలాగా డిఫరెంట్ పూసలు. మనం అది పసుపేసి ముగ్గేసి కుంకుమ పెడతాం కదా, అట్లా అనమాట. ఓకే తులసి కోట అలా కంప్లీట్ చేశానండి. చాలా బాగా చేశారు. నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నా అండి, మా తెలిసిన వాళ్ళు నేర్పించారు. సో చాలా ఇంట్రెస్ట్. ఇది ఇసుర్రాలు అంటారు, రొటేట్ అవుతుందండి. ఇలా అందులో రైస్ వేస్తే తిరుగుతుంది కదా, అది ఇసుర్రాలు అంటారు. ఓకే సో అది చేశాను. చాలా బాగా బ్యాంగిల్స్ యూస్ చేసి పూసలతో. మీకు పిల్లలు పుడితే చక్కగా వీటితోనే ఆడుకుంటారు. మీరే తయారు చేయొచ్చు అన్ని ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు. అవునండి, బాగున్నాయి చక్కగా. అది వనగుంతల పీట అండి, అది గేమ్ అండి. ఒక్కొక్క బాక్స్ లో 5 బీట్స్ ఉంటాయి. ఓకే వాటితో మనం గేమ్ ఆడేది అది. ఓకే పూసలతో ప్రిపేర్ చేశాను.
బీట్స్ కూడా మీరు ఇలా పూసలతో తయారు చేశారు. ఓకే, యాక్చువల్ అది చెక్కతో వుడ్ తో ఉంటుంది, సో నేను పూసలతో ప్రిపేర్ చేశాను. అవునా? మీరు ఆడుకున్నారా మరి దీంతో? ఆడుకున్నారా? ఓకే, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది దీన్ని తయారు చేయాలని? అసలు ఒకటి చేశాను, ఇంకా ఈ వుడ్ తోనే ఉంది కదా, మన పూసలతో ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా తయారు చేశాను. అది జాయింట్ చేశాను. జాయింట్. ఓకే, చాలా బాగా చేశారండి. మంచి హాబీ, మీకు టైం పాస్ అయిపోతుంది కదా, క్రియేటివ్ గా కూడా ఉన్నాయి అన్ని. ఇంకా అష్టచమ్మ పచ్చేసు అన్ని చేస్తాను. అన్ని చేస్తారా? ఆడుకునేవన్నీ ఇంకా మీరే తయారు చేసుకుని ఏం కొనుక్కోకర్లే బయట నుంచి. నైస్, గుడ్ హాబీ. యా, క్రియేటివ్, కొంచెం అలా బ్రెయిన్ ఎక్కువ షార్ప్ అవుతుంటుంది ఇలాంటివన్నీ చేస్తుంటే. ఇవి వేగిపోయినాయా? వేగిపోయాయండి. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ఓకే, ఇవి వేగేయండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చీజ్ బాల్స్ లాగా కొంచెం పెద్ద పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. చూడడానికి చాలా కలర్ఫుల్ గా బాగున్నాయి కదండి. ఇలాగే డైరెక్ట్ తినేసేయచ్చు. దీనికి కూడా మనం సాస్ పెట్టుకుంటే సాస్ తింటే బాగుంటుంది. ఓకే, చూడండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి మీరే. షూర్. గార్లిక్ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చేసేద్దాం. గార్లిక్ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో బియ్య పిండి వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో బంగాళదుంప తురుము, బియ్య పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో బాల్స్ లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గార్లిక్ పొటాటో బాల్స్ రెడీ. గార్లిక్ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే, సో బుజ్జి బుజ్జిగా బాగున్నాయి చూడడానికి. బాగున్నాయి. సో పిల్లలకి చేసి పెడితే అలా వాయి తీస్తా ఉంటే వెంటనే మాయమైపోతా ఉంది. చాలా బాగుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ లో కొంచెం ఆ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా వేశారు కదా, బాగా వచ్చింది. మంచి సాఫ్ట్ గా వచ్చాయి. అవును, గార్లిక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది రాజుగారు. ఏదైనా డిప్ లాంటిది పెట్టేసుకుంటే సూపర్ గా లాగిచ్చేస్తారు. కొంచెం పెద్ద పెద్ద సైజు చేసుకోవచ్చు మనం, ఇలా పొడుగుగా పెద్ద ఫింగర్స్ చేసుకోవచ్చు. మన చాయిస్, మన ఇష్టం వచ్చిన షేప్ లో చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన తెలుగు రుచి వాళ్ళకి వెల్కమ్ అండి. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదైనప్పటికీ దానిలో ఉన్న చేదు వల్ల చాలా మంది వండుకోవడానికి తినడానికి అంతగా ఇష్టం చూపించరు. ఈ విధంగా వండండి. కాకరకాయ తినడం చాలా తేలిగ్గా ఉంటుంది, చేదు అనేది అస్సలు ఉండదు. అదేంటి అంటే, కాకరకాయ ముక్కలు కట్ చేసుకుని దాని మీద కొద్దిగా ఉప్పు చల్లేసుకుని కాస్త నీళ్లు కూడా చల్లుకుని 1 గంట పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత వండుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి చేదు చాలా వరకు పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? టొమాటో టోస్ట్. టొమాటో టోస్టా? ఎస్. టొమాటో కాంబినేషన్ లో టోస్ట్ ఎలా ఉంటుంది రాజుగారు? మొత్తం కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అది ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను. మరి టొమాటో టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. టొమాటో టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 2, బ్రౌన్ రెడ్ స్లైస్లు 2, ఉల్లిపాయ 1, మిక్స్డ్ హర్బ్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు, ముందుగా ఏం చేయాలి? సో ముందుగా మనం టమాటోలు కొద్దిగా వేయించుకోవాలండి. ఓకే. సో ఖాళీ టమాటోలు కాకుండా వాటికి కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ముందుగా కొద్దిగా వెన్న వేసుకొని దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలండి. ఇవి కొంచెం లైట్గా వేగాలి. ఓకే. ఓకే, సో ఇవి వేగుతూ ఉన్నప్పుడే వీటిలోనే టమాటో ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, టొమాటో టోస్ట్ కాబట్టి టొమాటోస్ కొంచెం ఎక్కువ వేయాలి. అవునండి. సో దీని తర్వాత కొంచెం బేస్లా వాడుకుంటున్నాం. ఇది మనం మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేస్తున్నారు. మిక్సీ పట్టేసుకొని కొంచెం బేస్లా, అంటే మనకు పేస్ట్ టైప్లో వస్తుంది, కొంచెం అలా అప్లై చేసుకుంటాం అనమాట. ఓకే. ఇవి మగ్గుతున్నప్పుడే సీజనింగ్ కూడా చేసుకున్నాం. ఇది మిక్స్డ్ ఫ్లేవర్ హర్బ్స్ అండి, మనకు మార్కెట్లో దొరుకుతాయి.
సో కొంచెం సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఆల్రెడీ మనకు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోవాలి. ఇది కొంచెం వేడికి కొద్దిగా మగ్గితే సరిపోతుంది, మొత్తం ఉడకనక్కర్లేదు. అంటే మామూలు గ్రేవీస్ ఏమైనా చేసుకుంటే మొత్తం ఉడికించుకుంటాం కదా, అవునవును. అలా కాకుండా ఇది కొంచెం ఆ వేడి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. సో లైట్ ఆ పచ్చిదనం అనేది దీంట్లో తెలుస్తూ ఉండాలి. తెలియాలా? ఎస్ అండి. వెల్లుల్లి కూడా కావాల్స్తే ఫైన్గా చాప్ చేసి వేసేసుకోవచ్చు, అంటే పచ్చిమిర్చితో పాటు వేయించేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది సరిపోయింది. స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసి, అంటే కొంచెం కచ్చా పచ్చాగా, మరీ ఫైన్గా కాకుండా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇది కాస్త మనం చల్లార్చుకోవాలి. ఓకే రాజు గారు, చల్లారింది కదా రాజు గారు? ఓకేనండి. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా వేస్తే పిజ్జా సాస్ ఉంటుంది చూడండి, అలా అయిపోద్దాం. కొంచెం దగ్గరగా అలాగే వస్తుంది నాకు టేస్ట్ అనేది. ఓకే, సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. బ్రెడ్ స్లైస్కి అప్లై చేసేసుకున్నాం అండి. ఓకే, టమాటో చట్నీలా అయిపోయింది అది. మనం టమాటో చట్నీ కూడా వేసుకోవచ్చు ఇట్లా. అంటే ఇది మనం ఇలా గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆ టొమాటో ముక్కలు తర్వాత మధ్యలో హర్బ్స్ అవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు, అలా ముక్కలుగా కూడా కట్ చేసి ఓకే పచ్చివే మనం మీకు ఒక బౌల్లో వేసి మిక్స్ చేసేసుకొని ఇలా స్టఫింగ్ లా కూడా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టకుండా. టమాటో స్లైస్ కూడా వేస్తున్నారా? ఎస్. ఓకే, సో దీన్ని మనం దీనికి బటర్ అప్లై చేసుకుంటామండి. ఓకే, కొంచెం లైట్గా వేసేసుకున్నాం, మనకు దీంట్లో సరిపోతుంది. అంటే టోస్టర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి దీనిపైన కూడా టాప్లో కొంచెం దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఓకే, సో రెడీ అయిపోతే మనకు లైట్ చేంజ్ అవుతుంది. సో ఇలాగా కార్వింగ్ చేసుకున్నాం. ఓకే రాజు గారు, పెద్ద వంకాయతో చేస్తున్నారు. సో పెంగ్విన్లా చేస్తున్నాను. పెద్ద వంకాయ చూడగా నేను పెంగ్విన్ అనుకున్నా. ఓకే, సో ఇక్కడ ఇలా హ్యాండ్స్ తీసుకొచ్చానండి. ఓకే, మనకు ఈ మధ్యలో తీసేస్తే ఓకే, సో ఇవి వింగ్స్ అండి. ఓకే ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయిందండి. సో దీనికి ఇక్కడ ఐస్ కొరకు షెఫ్ లా చేస్తాను, షెఫ్ క్యాప్ చేస్తున్నాను. అవునా? ఓకే, అది నేను తల ఎదిగి అని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడే అదే క్యాప్తో కవర్ చేస్తారు. ఎస్ అండి. పెంగ్విన్ తయారు చేసింది టోస్ట్ అయితే. ఎస్, అంతే. లైట్ క్యాప్ ఫోల్డింగ్ సార్ అక్కడక్కడ అలా చూపిస్తున్నాను. ఓకే, సో ఇదని చేస్తే కొంచెం ఆ డీటెయిలింగ్ కూడా కొంచెం లైట్గా చేసి మనకు నీట్గా కనిపిస్తుంది చూసినప్పుడు. ఓకే, సో క్యాప్ రెడీ. సో ఇప్పుడు దానికి బీక్ రెడీ చేసుకుందాం. సో వీటన్నిటి మనం టూత్పిక్తో ఫిక్స్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ బీక్, అలాగే ఇక్కడ హోల్డ్ చేసి ఐస్ అండి, మిరియాలు పెడుతున్నాను. పెంగ్విన్
బాగుంది. ఓకే, సో టొమాటో టోస్ట్ రెడీ అండి. డాడీ షెఫ్ రాజు గారు తయారు చేసిన షెఫ్ పెంగ్విన్ టోస్ట్ తయారు చేసింది. చూస్తున్నారు కదండి, టొమాటో టోస్ట్ రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారయ్యే విధానం చూద్దాం. టొమాటో టోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ పై ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ రాసి టొమాటో ముక్కలు ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై వెన్న రాసి టోస్టర్ లో ఉంచి టోస్ట్ చేసుకోవాలి. అంతే, టొమాటో టోస్ట్ రెడీ. టొమాటో టోస్ట్ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, బాగుంది, చాలా బాగుంది. కొంచెం బేస్లా వచ్చేసి మనం పేస్ట్ చేసుకుంది, తర్వాత మధ్యలో మళ్ళీ ఆ టమాటో ముక్కలు కూడా పెట్టాం కదా. అవును. సో ఆ వేడి కొంచెం జ్యూసీగా అవును, చాలా బాగుంది. పిల్లలకి పెట్టిన మటుకు హ్యాపీగా లాగించేస్తారు. చాలా చీజ్ పెడితే కూడా బాగుంటుంది. చీజ్ స్లైస్ అంటే పిల్లలకి పెట్టేసేప్పుడు మన ఇష్టం, చీజ్ పెట్టేసి. చాలా బాగుంది, డిఫరెంట్ గా చేశారు మీరు. ఓకే, అలాగే టమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తూ సూపర్ గా ఉందండి టమాటో టోస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప స్లైసెస్గా కట్ చేసి ఒక 2-3 వేసి ఉంచుకున్నట్లయితే బ్రెడ్ త్వరగా పాడవకుండా తాజాగా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ కొబ్బరి పెరుగు పచ్చడి. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే పచ్చి కొబ్బరి, పెరుగు, అల్లము ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ సమ్మర్లో మనం పెరుగు బేస్డ్ రెసిపీస్ ఏవి చేసినా కూడా అఫ్కోర్స్ బాడీకి కూలింగ్గా ఉంటాయి. అండ్ దానిలో అడిషనల్గా మనకి రైట్ న్యూట్రిషన్ కూడా వస్తుంది. కాబట్టి డిఫరెంట్ ఫార్మ్స్లో మనం ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీ బ్యూటీ ఏంటంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనం కొబ్బరిలోంచి మనకి చాలామందికి కొబ్బరి తినకూడదు అన్న ఒక అవగాహన ఉండేది. మనం క్వాంటిటీ వైజ్ లిమిటెడ్గా తీసుకుంటే మటుకు కొన్ని రెసిపీస్లో టేస్ట్ కోసము హెల్త్ కోసం కూడా మనం యాడ్ చేయొచ్చు. మనకి కొబ్బరిలో చూస్తే, పచ్చి కొబ్బరిలో చూస్తే పీచు పదార్థం వస్తుంది, పొటాషియం వస్తుంది, అలాగే గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఏవి వస్తాయి అని చూస్తే ఎన్సిటీ ఫ్యాట్స్ వస్తాయి. కాబట్టి మన డిఫరెంట్ రెసిపీస్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో పెరుగు కూడా యాడ్ ఉంది, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా. పెరుగులోంచి మనకి మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది. మన అందరికీ కాల్షియం అనే ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ పుట్టినప్పటి దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చాలా అవసరం. కాబట్టి మన డైట్లో వస్తుందా లేదా, మిల్క్ లాగా కానీ పెరుగులాగా కానీ మనం డైలీ ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్సో ఇది ఒక రెసిపీ నో ఫైర్ రెసిపీ, అంటే క్విక్గా తయారైపోతుంది. కుకింగ్ ప్రాసెస్ కూడా ఫైర్ మీద, గ్యాస్ మీద పెట్టేది ఏం లేదు. కాబట్టి పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి, మనము ఒక ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి, ఒక రైతా లాగా తినడానికి, చట్నీ లాగా తినడానికి వేరియస్ ఫార్మ్స్లో మన డైట్లో మనం దీన్ని తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కరివేపాకు గారెలు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే పప్పు, కొంచెం బియ్యం పిండి అండ్ గుడ్ క్వాంటిటీలో కరివేపాకు యాడ్ చేస్తున్నాము. సో పప్పు, బియ్యం పిండి కాంబినేషన్ ఉన్నప్పుడు అదొక గుడ్ హెల్దీ కాంబినేషన్ ఉంటుంది. ఎందుకు హెల్దీ అని చూస్తే కనుక మనకి కొన్ని టైప్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ పప్పులో ఉండవు, కొన్ని రైస్లో ఉండవు. ఈ రెండు కంబైన్ చేసినప్పుడు మటుకు ఒక కంప్లీట్ ప్రోటీన్ లాగా అవుతుంది. కాబట్టి అది ఒక గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నారు. కరివేపాకు నుంచి ఒక మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ కానీ కాల్షియం కానీ లభిస్తాయి. కానీ మనం రెగ్యులర్ డయట్లో యూజ్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయం కాబట్టి దాని బెనిఫిట్ అనేది మనకి ఎక్కువగా లభించలేదు. కానీ ఇలాంటి మనము గారెలు లాంటివి చేసుకున్నప్పటికీ, అవి హై ఫ్యాట్ అయినప్పటికీ, డీప్ ఫ్రై చేస్తున్నప్పటికీ దానిలో కొంచెమన్నా హెల్తీ ఇంగ్రీడియంట్ ఉండాలి అన్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. సో జస్ట్ ప్లెయిన్ వడ లేకుండా మనం దానిలో ఆకుకూరలు కానీ కరివేపాకు కానీ ఏవైనా కూడా అడిషనల్గా వేస్తే ఆ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హెల్దీ ఇంగ్రీడియంట్సే, కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ.
మనం చూసిన రెసిపీ టొమాటో టోస్ట్. ఇది ఒక సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. మనం యూజువల్గా చాలామంది ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలన్నప్పుడు బ్రెడ్ జామ్ కానీ లేకపోతే ఓన్లీ ప్లెయిన్ టోస్ట్ ఆఫ్ బ్రెడ్ తింటూ ఉంటారు. దాని బదులు దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి తీసుకోవాలనుకున్నప్పుడు మనము ఇలాంటి ఒక క్విక్ రెసిపీని కూడా తీసుకోవచ్చు. ఇందులో మనము బ్రౌన్ బ్రెడ్ యాడ్ చేశారు. వైట్ బ్రెడ్కి బ్రౌన్ బ్రెడ్కి తేడా ఏంటి, ఏది ప్రిఫరబుల్ అని చూస్తే వైట్ బ్రెడ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, దానిలో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మనం మళ్ళీ ఆకలేసే అవకాశం ఉంటుంది కాబట్టి సర్టన్లీ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫరబుల్. అలాగే ఈ రెసిపీలో మనకి టమాటోస్ కూడా ఉన్నాయి. టమాటోస్ ఎప్పుడు కూడా ఆఫ్కోర్స్ ఆ డీప్ కలర్ రెడ్ కలర్ చూస్తే మనకి విటమిన్ ఏ గుర్తుకు రావాలి. విటమిన్ ఏతో పాటు ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ ఏ మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అని చూస్తే మటుకు ఇమ్యూనిటీకి పనికొస్తుంది, సెల్ గ్రోత్కి పనికొస్తుంది. కాబట్టి మన డైట్ ద్వారానే మనకి ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రతిదానికి సెపరేట్గా ఒక పిల్ కానీ సప్లిమెంట్ కానీ తీసుకోలేము. కాబట్టి మన డైట్లోనే మనకి ఇవన్నీ డైలీ ఇంటేక్ లాగా వస్తున్నాయా లేదా చూసుకోవాలి. సో టమాటోస్ మన ప్రతి రెసిపీలో యాడ్ చేస్తాం కాబట్టి ఒక వెరీ ఇంపార్టెంట్ వెజిటబుల్ అండ్ దేనికి వేసినా కూడా దాని న్యూట్రిషన్ వాల్యూ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కొంచెం హర్బ్స్ యాడ్ చేసి ఒక సింపుల్ క్యానపీ లాగా చేయొచ్చు, టోస్ట్ లాగా చేయొచ్చు. కాబట్టి ఒక వెరీ బేసిక్ రెసిపీ మనము ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ లాగా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గార్లిక్ పొటాటో బాల్స్. ఇది ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్. మనం ఇందులో పొటాటోస్, గార్లిక్ అండ్ కొంచెం బియ్యపిండి, మైదాపిండి యాడ్ చేసి బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేశారు. ఇందులో మనము గార్లిక్ కనుక స్పెసిఫిక్గా ఇంగ్రీడియంట్ లాగా చూస్తే మటుకు దానిలో కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది, డీగ్యాసింగ్ ప్రాపర్టీ ఉంటుంది, ఒక డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీ ఉంటుంది. సో మనం ఏ రెసిపీలో యాడ్ చేసినా కూడా అడిషనల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. పొటాటోస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వచ్చినప్పటికీ మరీ షుగర్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్ రావు కాబట్టి దాన్ని కంప్లీట్గా మన డైట్లోంచి అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అఫ్కోర్స్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పొటాటోస్ నుంచి జస్ట్ అబౌట్ 100 క్యాలరీస్ కనుక వస్తే ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఈజీగా డబుల్ క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. మనం కనుక ఇలాంటి ప్రిపరేషన్స్ బేక్ చేయడం కానీ లేకపోతే ప్యాన్ ఫ్రై చేసి కనుక మనము తయారు చేయగలిగితే అన్వాంటెడ్ క్యాలరీస్ అని రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు చేసుకున్నప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కొద్దిసేపు అయిన తర్వాత గట్టిపడుతూ ఉంటాయి కదా. అలా కాకుండా చపాతీలు చాలాసేపటి వరకు సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు మనం మామూలుగా నీళ్ళు వేసుకొని పిండి కలుపుకుంటాం. అలా కాకుండా కాస్త పాలు వేసుకొని పిండి కలుపుకొని ఈ పిండితో చపాతీలు ఒత్తుకున్నట్లయితే చపాతీలు చాలాసేపటి వరకు సాఫ్ట్గా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ సూపర్ గా ఉన్నాయి కదా రాజు గారు? అవునండి. మరి అవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512.